హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఫిన్టెక్ విత్ పూర్ణ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం గ్యాస్ బుక్ చేసుకోవడానికి మనకి గ్యాస్ కంపెనీ వాళ్ళు ఇచ్చిన నంబర్ తోటి బుక్ చేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇప్పుడు ఫోన్పేలో కొత్తగా గ్యాస్ బుక్ చేసిన ఆప్షన్ అయితే వచ్చిందనమాట. మనం రోజువారీగా యూజ్ చేసే ఫోన్పే యాప్లో కూడా మనం గ్యాస్ అనేది బుక్ చేసుకోవచ్చు. అది ఎలా బుక్ చేసుకోవాలి, దాని ప్రొసీజర్ ఏంటని చెప్పేసి వీడియోలో నేర్చుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తుండండి. అందరికీ డైలీ వారీగా ఉపయోగపడే వీడియో ఇది. ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టండి, మరిన్ని వీడియోస్ చేయడానికి సహకరించండి. ఫ్రెండ్స్, ఫైనల్లీ మీరు ఇక్కడ చూసినట్లయితే ఫోన్పే యాప్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ కిందకి మీరు స్క్రోల్ చేసినట్లయితే రీఛార్జ్ అండ్ పే బిల్ సెక్షన్లో ఇక్కడ కింద మీరు బుక్ ఏ సిలిండర్ అని చెప్పేసి మీకు ఆప్షన్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. అదే మనకి అక్కడ నుంచి మనం బుక్ అనేది చేసుకోవచ్చు సిలిండర్. అయితే ఇది మనకి ఆల్రెడీ నేను బుక్ చేయడం వల్ల ఇక్కడ ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. మీకు లేకపోతే ఇక్కడ కనిపించదు, సిఎల్ అనే ఆప్షన్లోకి వెళ్ళి చూడాల్సి వస్తుంది అనమాట. ఈ సిఎల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే లోపల మనకి ఆప్షన్లో ఉంటుంది బుక్ ఏ సిలిండర్ అని చెప్పేసి. ఇదిగోండి, ఇక్కడ కూడా మనకి బుక్ ఏ సిలిండర్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం సిలిండర్ని ఎలా బుక్ చేయాలో నేర్చుకుందాము. దానిపైన ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ ఈ విధంగా మీకు మీరు ఏదైతే బుక్ చేశారో ఈ విధంగా మీకు కనిపిస్తుంది. ఓకేనా? నేను ప్రస్తుతానికి బిల్లర్ రిమూవ్ చేస్తున్నాను, మళ్ళీ మీకు ఒకసారి కొత్తగా చూపించాలి కాబట్టి. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ హెచ్పి గ్యాస్, ఇండియన్ గ్యాస్ ఇవన్నీ మీకు కనిపిస్తాయి. హెచ్పి గ్యాస్, ఇండియన్ గ్యాస్ ఇవన్నీ మీకు ఇక్కడ భారత్ గ్యాస్, మనకి ఇండియాలో ఏవైతే గ్యాస్ కంపెనీస్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ కనిపించడం మీకు జరుగుతుంది అనమాట. సో ఇక్కడ నేను ఆల్రెడీ గ్యాస్ అయితే బుక్ చేయడం జరిగింది, అందుకే మీకు ఇక్కడ పైన 2 గ్యాస్ బుక్ చేసి చూపిస్తుంది. ఇండియన్ గ్యాస్ ఒకటి, హెచ్పి గ్యాస్ ఒకటి. అసలు గ్యాస్కి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇక్కడ సపోజ్ మీది ఇండియన్ గ్యాస్ అనుకోండి, ఇండియన్ గ్యాస్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇక్కడ మీరు గమనించినట్లయితే బుక్ యూజింగ్ అని చెప్పేసి ఇక్కడ పక్కన యారో మార్క్ వచ్చింది కదా, దానిపైన క్లిక్ ఇచ్చినట్లయితే ఇక్కడ మీరు గమనించగలరు. మీరు మొబైల్ నెంబర్తో, ఎల్పిజి ఐడితో, కన్జ్యూమర్ నెంబర్తో ఈ 3 వాటితోటి మీరు సెలెక్ట్ చేసుకొని ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మీరు బుక్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో నేను ప్రస్తుతానికి మొబైల్ నెంబర్ అనేది సెలెక్ట్ చేశాను. ఇక్కడ నేను మొబైల్ నెంబర్ అనేది ఇస్తున్నాను. ఈ మొబైల్ నెంబర్ అనేది కరెక్ట్ కాదు, వేరే మొబైల్ నెంబర్ అనేది ఇస్తున్నాను అనమాట. వేరే మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఈ విధంగా రిసిప్ట్తో పాటు వచ్చేస్తుంది. ఇక్కడ చాలామందికి ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే మనకి నెలవారీగా బడ్జెట్ పెట్టినప్పుడు గ్యాస్ బిల్లు ఈ నెల ఎంత పెరిగి ఉంటుందో ఏంటో అని చెప్పేసి సందేహం వస్తుంది కదా. సో ఇలా ఫోన్పేలోకి వెళ్ళినట్లయితే ప్రస్తుతం గ్యాస్ బిల్ ఎంత ఉందో మీకు కనిపిస్తుంది. సో దీనికి 831 రూపీస్ అంటే ఒక 20 రూపీస్, 10 రూపీస్ ఎక్స్ట్రా మనకి ఉండొచ్చు. గ్యాస్ తేవడం వల్ల కొంచెం ఎక్స్ట్రా 10 రూపీస్, 20 రూపీస్ తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ కస్టమర్ నేమ్ ఇన్ఫర్మేషన్ అంతా ఉందన్నమాట. మీ పేరు, మీ యొక్క కన్జ్యూమర్ నెంబరు, ఆర్డర్ డేటు, ఆర్డర్ నెంబర్ ఇవన్నీ కనిపిస్తాయి. ఇవన్నీ కరెక్ట్గా కదా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేసగానే మీకు తెలిసిందే ఇక్కడ లాట్ ఆఫ్ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. సో మీరు మీ దగ్గర డెబిట్ కార్డు డబ్బులు అయినట్లయితే క్రెడిట్ కార్డు ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీకు ఆప్షన్స్ అయితే అన్నీ తెరుచుకుంటాయి. తెరుచుకున్న తర్వాత మీరు ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు బిల్ కట్టేసిన వెంటనే మీకు బిల్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ శాంపుల్ బిల్ అని చెప్పేసి మీరు ఇక్కడ చూడొచ్చు. దీనిపైన క్లిక్ చేసినట్లయితే మీకు శాంపుల్ బిల్ అయితే ఇక్కడ కనిపించడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా చూసారా, ఇక్కడ శాంపుల్ బిల్ అనేది మీకు ఇక్కడ ఈ విధంగా మీకు మెసేజ్ రూపంలో వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ మెసేజ్ రూపంలో వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత మీకు గ్యాస్ అనేది బుక్ అయిపోద్ది. మీది గ్యాస్ కంపెనీ అక్కడే ఉన్నట్లయితే ఆ ఒక్క రోజులో మీకు మీ యొక్క గ్యాస్ బండ్ ఏదైతే ఉందో ఇంటికి వచ్చేస్తుంది. కొంచెం దూరం అయితే ఒక 1 రోజు టైం పడుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు ఫోన్పే యాప్లో ఈ యొక్క సిలిండర్, ఇండియన్ గ్యాస్ కావచ్చు, హెచ్పి గ్యాస్ కావచ్చు, ఏదైనా సరే ఇలా అయితే మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇది వాటి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇలాగ సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.